వావ్! ఈ అందమైన బీచ్ ఎంత పెద్దగా ఉందో. ఈ రోజు మనం ఇసుక కోట నిర్మిద్దాం. హే! ఇసుక. పదండి, ఇప్పుడు ఇసుకతో కోట ఎలా కడతారో చూపిస్తాను. ఆ, ఆ. పిల్లలు, సముద్రానికి మరీ దగ్గరికి వెళ్ళకండి, సరేనా? ఓకే. ఇసుకనిలా దగ్గరికి చేర్చి పెద్ద కోటని తయారు చేద్దాం. కోట. ఇది దీనికి గుమ్మం. ఇది గవ్వ కదా, మరి గుమ్మం ఎక్కడా? ఓ, ఈ గవ్వే గుమ్మం పీకు. గుమ్మం దగ్గరలో ఈ సొరంగం ఉంచనా? ఓహో బిన్ని, ఇక్కడ సొరంగం ఎందుకు? అది గుమ్మం కాదు, గవ్వ. ఇది గుమ్మమే. అయితే ఇక్కడ పెట్టనా? బిన్ని, మేడ పైన ఎవరు స్వరంగాలు ఉంచుతారు? చెప్పు. పోండి, నేను మీ ఇద్దరితో కలిసి ఇసుక కోట చెయ్యను. నాకు కూడా మీ ఇద్దరితో చేయాలని లేదు. నేను విడిగా నా కోట చేసుకుంటాను, అది కూడా మంచిది, ఫాస్ట్గా. కోట. ఓ, టోకీ ఇసుక కోట కూలిపోయింది. ఏం కాదు, మనం మళ్ళీ తయారు చేద్దాం. నా సొరంగం తయారైపోయింది. కానీ కోట ఎక్కడా? అది ఇసుక కింద ఉంది. మంచిది పిన్ని. ఓ, అరే, ఓ, ఈ అలలు ఇంకా ముందుకొస్తే మన కోటలో నీట మునిగిపోతాయి. ఇప్పుడేం చేద్దాం? అరే వావ్, మీరందరూ ఎంత అందమైన గ్రామాన్ని నిర్మించారు. అదిగో చూడండి, గ్రామం బయట టోకీ లైట్ హౌస్. లైట్ హౌస్. చాలా బాగుంది టోకీ. అంకుల్ చూడండి, ఈ కెరటాలు ముందుకు వస్తున్నాయి. ఇప్పుడేం చేద్దాం? అవును, మేము చేసినవి కొట్టుకుపోతాయి. అయ్యయ్యో, కోటకు. మీరు ఇల్లు కట్టుకున్నారు, కానీ ఒక ముఖ్యమైన విషయం మిగిలిపోయింది. ఏంటది నాన్నా? గుంట. గుంటనా? దాంతో ఏమవుతుంది? చేస్తే మీకే తెలుస్తుంది. ఇప్పుడు ఈ కర్రతో ఈ ఊరికి 4 వైపులా ఒక సరిహద్దుని గీయాలి. ఇలా. అది నీటిలో పాడైపోతుంది. అవును అవును, అందుకే దీన్ని కొంచెం లోతుగా తయారు చేయాలి. పదండి, అందరూ ఈ లైన్ లోపల తవ్వడం మొదలు పెట్టండి. Yes! టూకీ, గట్టు తయారైంది. ఇప్పుడు చూడండి, నీరు ఎప్పుడైతే ముందుకు వస్తుందో అది గట్టులో పడిపోతుంది. ఇక మన కోటలకి 1000 ఏళ్ళైనా అసలు ఏమీ కాదు.
ఈ రోజు మనం పెడల్ బోటు నడుపుదాం. ఈ జాకెట్ వేసుకోవడం అవసరమా? ఇది కేవలం జాకెట్ కాదు పీకు, ఇది లైఫ్ జాకెట్. లోతైన నీటిలోకి వెళ్లే ముందు దీన్ని వేసుకోవడం చాలా అవసరం. సరే నాన్న, పదండి పదండి, మనం వెంటనే బోటు నడుపుదాం. పీకు, చూడు, నీ కాళ్ళ దగ్గర పెడల్స్ ఉన్నాయి. వాటిని నీ కాళ్ళతో తిప్పు. ఓ, ఇది స్పీడ్ గా వెళ్తుంది. బోబో. చెరువులో బోటు నడపడంలో ఉన్న మజానే వేరు కదా. ఖచ్చితంగా. అమ్మా, నాన్న, ఎంత దట్టమైన చెట్లు, అక్కడికి వెళ్దామా? తప్పకుండా. మనం ఎక్కువ దూరం వచ్చామేమో అనిపిస్తోంది. ఓ, ఈ బోట్ ఎందుకు నెమ్మదిగా నడుస్తుంది నాన్న? మరింత త్వరగా తిప్పాలా? లేదు, ఇది వేరే ఏదో సమస్యలా ఉంది. ఆ? అక్కడ ఎవరున్నారు టూకీ? ఓ, అది ఓటర్ అంటే నీటి కుక్క. అదేదో చెప్పాలనుకుంటా. హలో ఓటర్. హా? ఈ బోటు కింద ఏదో చిక్కుకుందనిపిస్తోంది. ఆ, ఓ, ఈ కుక్క పిల్ల బహుశా ఇదే చెప్పడానికి వచ్చినట్టుంది. అవును, బహుశా ఈ బోటు కింద మొక్కలు చిక్కుకున్నాయనుకుంటా. ఆ, ఇప్పుడు ఏం జరుగుతుంది? నాన్న, మీ లైఫ్ జాకెట్. పీకు, నేను ఈత కొట్టగలను. చూద్దాం, ఏమైనా కింద ఉంటే తీసేద్దాం. నేను ఈ పడవని ఆపి ఉంచుతాను. చెత్త చాలా దూరంలో ఉంది. నేనిప్పుడు నీటిలోకి వెళ్లాల్సి ఉంటుందనుకుంటాను. ఐడియా, మీరు శ్వాస తీసుకోవడానికి పైపుని ఉపయోగించవచ్చు. పీకు, చూడు, అక్కడ సామాన్లతో పాటు ఒక పైపు ఉంటుంది. ఆ, ఇది చాలా చిన్నగా ఉంది. ఇప్పుడిది పెద్దదైపోయింది. ఈ గడ్డి చిక్కుకుంది. యే! సూపర్ నాన్నా. గడ్డి.
కుక్క వచ్చింది చెప్పడానికి చకచక చెత్త తీయగానే నౌక నడుస్తోంది. టోకీ, పట్టుకో. జారిపోయింది. పీకు, ఇదిగో నీ మొక్క. హహా, రేపు స్కూల్కి తీసుకువెళ్ళాలని గుర్తుందా? థ్యాంక్ యూ నాన్నా. ఈ మొక్కకి నీళ్లు పోయాలి పీకు, లేదంటే మొక్క వాడిపోతుంది. ఇప్పుడే పోస్తాను. మొక్కకి నీళ్లు పోయడానికి ఇది బాగుంది. ఓ, కుంకుడుకాయలు. చాలా రోజులైంది వీటితో బుడగలు చేసి. చూడు టోకీ, ఇందులో నుంచి ఇప్పుడు ఎన్ని బుడగలు వస్తాయో. బుడగలు పట్టుకో టోకీ. పీకు, మొక్కకి నీళ్లు పోసావా? ఇదిగో ఇప్పుడే పోస్తానమ్మా. వావ్ టోకీ, నువ్వు మొక్కకి పువ్వులు ఇచ్చావు. చూడు, ఇప్పుడు మొక్కకి బుడగలు కూడా ఇద్దాం. టోకీ బుడగ, టోకీ బుడగ. స్కిప్పింగ్ రోప్. టోకీ, నువ్వు బుడగలు చేయి, నేను రోప్ తో వాటిని పగలగొడతాను. ఓకే ఓకే. దీన్ని పగలగొట్టేశాను, దీన్ని కూడా కొట్టాను, ఇంకా ఇవి కూడా. పీకు, మొక్కకి నీళ్లు పోసావా? ఓహో టోకీ, నేను మొక్కకి నీళ్లు పోయడమే మర్చిపోయాను. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి నీళ్లు తెస్తాను. పీకు, చూడు నీ మొక్క వాడిపోయింది. నేను నీళ్లు తీసుకొని వస్తూనే ఉన్నాను. చూడు పీకు, నువ్వు నీరు పోయకపోవడం వల్ల ఈ మొక్క ఎలా వాడిపోయిందో. ఇప్పుడేం చేయాలి? ముందు నువ్వు నీళ్లు త్వరగా ఇందులో పోయి మరియు మొక్కకి సారీ చెప్పు. సారీ, దయచేసి నువ్వు నయమైపో. దీనికి నయమైపోయింది. ఆ ఎప్పుడు క్రమం తప్పకూడదు. మరి చెప్పు పీకు, మొక్కకి ఎప్పుడు నీళ్లు పోయాలి? రోజు రోజు రోజు.
మనం ఈరోజు మన ఇంటి పండుగని జరుపుకోబోతున్నాం. ఆ అవును, ఈ రోజు ఇంటిని వెలుగులతో అలంకరిస్తాము. వావ్! నేను అలంకరించనా? తప్పకుండా. పీకు, నేను ఎక్కడికి వెళ్ళినా నా వెనకాలే ఈ లైట్లు తీసుకునిరా. సరే. ఆ ఆ వావ్! లైట్లు పెట్టేశాం. ఇప్పుడు త్వరగా వాటిని ఆన్ చేద్దాం. ఓ, లైట్లు పాడైపోయాయి. అయ్యో, అలా అవ్వకూడదు. ఇవాళ ఇంటిని లైట్లతో అలంకరించే రోజు కదా. నాన్నా ప్యారీ, ఇంటిని వెలుగులతో అలంకరించాలంటే మనమే కొన్ని దీపాలను తయారు చేద్దామా? హా? అవును, చాలా మంచి ఆలోచన. నేను ఒక దీపం తయారు చేస్తాను. పీకు, ఒకటి కాదు, నువ్వు చాలా దీపాలు తయారు చెయ్యాలి. పీకు, ఈ కాగితాలపై సమాన దూరంలో గీతలు గీయి. నేను ఈలోగా ఈ బాటిళ్లను కత్తిరిస్తాను. వీటి లోపల దీపాలు పెడదాం. ఎలా? నువ్వలా చూస్తూ ఉండు. చూడండి పిల్లలు, దీన్ని ఇలా అతికించాలి. దీపం తయారైపోయింది. ఇప్పుడు ఇది అయింది దీపాలను ఉంచే స్థలం. టూకీ, ఇందులో ఒక దీపం ఉంచు. ఓ వావ్! ఇప్పుడు నేను కూడా చేయనా? అలాగే చెయ్యి. ఇంకా మరేమో ఇది చివరి దీపం. పదండి, ఇప్పుడు వీటిని ఇంటి బయట అలంకరిద్దాం. పిల్లలు, దీపాల వత్తులు నేను మరియు నానా వెలిగిస్తాము. మీరు దీపాలని అలంకరించండి. ఇక ఇది చివరిది. చాలా అందంగా ఉంది. ఇక్కడ చూడండి, మినుగురులు. ఇంట్లో చూడండి, వెలుగు వచ్చింది. అందరికీ దీపాల పండగ శుభాకాంక్షలు.